Hi students, welcome back to my channel. ఈ రోజు మనము ఈ వీడియోలో క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్ లోని ఎగ్జాంపుల్ 7, 8, 9 ప్రాబ్లమ్స్ ని సాల్వ్ చేద్దాం. నా ఛానల్ ని గనక మీరు ఫస్ట్ టైం విజిట్ చేసినట్లయితే ప్లీజ్ నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎగ్జాంపుల్ 7. Find the discriminant of the quadratic equation 2x square minus 4x plus 3 is equals to 0 and hence find the nature of its roots. అంటే ఏమంటున్నారు, ఇచ్చిన క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్ కి ఫస్ట్ డిస్క్రిమినెంట్ కనుక్కోవాలి. ఆ డిస్క్రిమినెంట్ నుంచి మనము నేచర్ ఆఫ్ రూట్స్ ఎలా ఉంది అని చెప్పాలి. ఓకే, చేద్దాం. గివెన్ 2x square minus 4x plus 3 is equals to 0. దీన్ని మనము మన స్టాండర్డ్ ఫార్మ్ ఆఫ్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ax square plus bx plus c is equals to 0. దీంతో కంపేర్ చేసి ఏబిసి వాల్యూస్ కనుక్కొని మనకు డిస్క్రిమినెంట్ ఫార్ములా తెలుసు. ఏమి d is equals to b square minus 4ac. అది కనుక్కోవాలి. ఓకే, ఆన్ కంపేరింగ్ a is equals to x square का कोफिशिएंट 2, b is equals to x का कोफिशिएंट -4 sin కూడా తీసుకోవాలి. c is equals to కాన్స్టెంట్ 3. ఇప్పుడు డిస్క్రిమినెంట్ d is equals to b square minus 4ac. b అంటే -4 whole square minus 4 into a value 2, c value 3. మైనస్ కి కూడా స్క్వేర్ అప్లై అవుతుంది లోపల ఉన్న అన్నిటికీ. మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 4 స్క్వేర్ అంటే 16 మైనస్ 4 2 8 8 3s 24. 16లో 24లో 16 పోతే ఎంత 8 minus 8. ఏమొచ్చింది మనకి డిస్క్రిమినెంట్ d ఈజ్ లెస్ దాన్ వచ్చిందా గ్రేటర్ దాన్ వచ్చిందా -8. సో ఇట్ ఈస్ లెస్ దాన్ 0. ఎప్పుడైతే మనకు డిస్క్రిమినెంట్ లెస్ దాన్ 0 నెగిటివ్ అని వస్తుందో అప్పుడు మనకు వచ్చిన ఎలా ఉంటాయంటే రూట్స్, ఆ పర్టికులర్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ యొక్క రూట్స్ వచ్చి ఏమి అసలు రియల్ రూట్స్ ఏవి ఎగ్జిస్ట్ అవ్వవు. సో హెన్స్ the given quadratic equation doesn't have any real roots. అంటే రియల్ రూట్స్ ఎగ్జిస్ట్ అవ్వవు ఎప్పుడైతే డిస్క్రిమినెంట్ మనకి లెస్ దాన్ 0 నెగిటివ్ వస్తుందో. ఓకే, అంతే ఈ ప్రాబ్లంలో. జస్ట్ మనము డిస్క్రిమినెంట్ కనుక్కోవాలి. ఆ డిస్క్రిమినెంట్ నుంచి మనకు నేచర్ ఆఫ్ రూట్స్ చెప్పాలి, అంతే. మన నెక్స్ట్ క్వశ్చన్ వచ్చి ఎగ్జాంపుల్ 8. ఏ పోల్ హ్యాస్ టు బి ఎరెక్టెడ్ అట్ ఏ పాయింట్ ఆన్ ఏ బౌండరీ ఆఫ్ ఏ సర్క్యులర్ పార్క్ ఆఫ్ డయామీటర్ 13 meters. చూడండి, ఫస్ట్ ఏమంటున్నారు, ఒక పోల్ ఎరెక్టెడ్ అంటే ఒక పోల్ని నిలబెట్టాలనుకుంటున్నారు. ఎక్కడ? బౌండరీ ఆఫ్ ఏ సర్క్యులర్ పార్క్. ఒక సర్క్యులర్ పార్క్ ఉందంట. ఆ సర్క్యులర్ పార్క్లో ఈ బౌండరీ దగ్గర ఎక్కడో ఒక ప్లేస్లో ఒక పోల్ని, ఏదో ఒక పాయింట్ అనుకుందాం, ఈ పాయింట్ దగ్గర వాళ్ళు ఏమంటున్నారు, ఒక పోల్ని నిలబెట్టాలనుకుంటున్నారు. ఓకే, ఆఫ్ ఏ డయామీటర్. ఆ సర్క్యులర్ పార్క్ యొక్క డయామీటర్ అంటే ఏమి? ఇది డయామీటర్ అంటే ఎలా అయినా ఉండొచ్చు. ఇది మొత్తాన్ని ఇలా, ఫర్ ఎగ్జాంపుల్ ఎక్కడ చూసినా కూడా ఈ మొత్తాన్ని ఏమంటారంటే డయామీటర్. ఆ డయామీటర్ ఎంత అంట 13 meters. ఇది వచ్చి ఎంత 13 meters. In such a way that the differences of its distances from two diametrically opposite fixed gates A and B. అంటే 2 గేట్లు ఉన్నాయంట. A and B అనేవి ఎక్కడున్నాయి? అవి డయామెట్రికలీ ఆపోజిట్లో ఉన్నాయి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఒక గేట్ A అనుకుందాం, ఇంకొక గేట్ ఇక్కడ B అనుకుందాం. ఎలా ఉన్నాయి? డయామెట్రికలీ ఆపోజిట్గా ఉన్నాయి. ఆ గేట్స్ నుంచి డిఫరెన్సెస్ of its distances from the two diametrically opposite fixed gates A and B on the boundary is 7 meters. ఆ పోల్ నుంచి ఇక్కడ పోల్ అనుకున్నాం కదా, దీన్ని C అనుకుందాం. ఈ పోల్ దగ్గర నుంచి ఈ 2 ఆపోజిట్ డయామెట్రికలీ ఆపోజిట్లో ఉండే గేట్స్ డిఫరెన్స్ అంటే ఆ డిస్టెన్స్ యొక్క డిఫరెన్స్. దీన్ని చూడండి, దీని నుంచి ఇక్కడికి ఒక డిస్టెన్స్ వస్తుంది, దీని నుంచి ఇక్కడికి ఇంకొక డిస్టెన్స్ వస్తుంది. ఓకే, ఇప్పుడు ఈ 2 డిస్టెన్సెస్ యొక్క డిఫరెన్స్ అంటే ఏమి? BC మైనస్ CA ఆర్ AC మైనస్ CB.
ఆ డిఫరెన్స్ ఎంత అంట 7 మీటర్స్ డిఫరెన్స్ వచ్చి ఈ డిస్టెన్స్ ఇవ్వలేదు వాళ్ళు, డిఫరెన్స్ వచ్చి 7. ఫర్ ఎగ్జాంపుల్ ఏదన్నా ఒకదాన్ని మీరు ఎక్స్ అనుకున్నారనుకోండి, బీసీ మైనస్ ఏసీ ఈజ్ ఈక్వల్స్ టు 7 వస్తుంది. ఏదన్నా ఒకదాన్ని ఎక్స్ అనుకుంటే ఇంకొక డిస్టెన్స్ ఏమవుతుంది 7 + x అని వస్తుంది. సో ఫస్ట్ లెట్ అనుకుందాం, లెట్ ద పోల్ డిస్టెన్స్ ఫ్రమ్ గేట్ ఏ ఏమనుకుందాం ఎక్స్ అనుకుందాం, ఎక్స్ మీటర్స్ ఎక్స్ డిస్టెన్స్లో ఉంది. అంటే ఈ పోల్ వచ్చి ఏ పాయింట్ నుంచి ఎక్స్ డిస్టెన్స్లో ఉంది. తర్వాత మనకు గివెన్ ఏమిచ్చారు, ద డిఫరెన్సెస్ ఆఫ్ ఇట్స్ డిస్టెన్స్ ఫ్రమ్ 2 డయామెట్రికలీ ఆపోజిట్ ఫిక్స్డ్ గేట్స్. గివెన్ ద డిఫరెన్సెస్ ఆఫ్ డిస్టెన్స్ ఫ్రమ్ 2 గేట్స్ ఎంత ఈజ్ ఈక్వల్స్ టు 7 మీటర్స్. డిఫరెన్స్ అంటే ఏమి, బీసీ మైనస్ ఏసీ ఈజ్ ఈక్వల్స్ టు ఎంత 7. ఏదంటే మీరు రివర్స్ అన్న కూడా రాసుకోవచ్చు. ఓకే, ఇప్పుడు నేను ఒకటి అనుకున్నాను, ఏమది, లెట్ ద పోల్ ఆఫ్ ఎ డిస్టెన్స్ ఫ్రమ్ ద గేట్ ఏ. ఏమది, గేట్ ఏ అనేది ఏసీ, ఇది వచ్చి కావాలంటే మీరు ఇక్కడ గేట్ ఏసీ ఈజ్ ఈక్వల్స్ టు ఎక్స్ అని రాసుకోండి. ఓకే, ఇప్పుడు చూడండి ఇక్కడ నాకు ఇప్పుడు బీసీ కావాలంటే ఏం చేయొచ్చు, బీసీ ఈజ్ ఈక్వల్స్ టు 7. ఈ ఏసీని రైట్ హ్యాండ్ సైడ్ పంపించేస్తే ఏమవుతుంది ప్లస్ ఏసీ అవుతుంది. సో బీసీ ఈజ్ ఈక్వల్స్ టు ఏమవుతుంది 7 ప్లస్ ఏసీని ఏమనుకున్నాం మనము ఎక్స్ అనుకున్నాం. సో ఈ డిస్టెన్స్ వచ్చి ఆ పోల్ యొక్క డిస్టెన్స్ ఫ్రమ్ బి ఎంత అంటే 7 + x మీటర్స్. ఓకే, ఇంకా ఏమి ఇచ్చారు చూడండి, ఫస్ట్ మనకు డయామీటర్ ఇచ్చారు 13 మీటర్స్. ఇప్పుడు మీరు ఈ డయాగ్రామ్ని బాగా అబ్జర్వ్ చేయండి. ఇక్కడ చూడండి, ఇక్కడ యాంగిల్ ఎంత ఉంది, యాంగిల్ వచ్చి 90 డిగ్రీస్ ఉంది. ఎప్పుడైతే మనకు రైట్ యాంగిల్ ట్రయాంగిల్ 90 డిగ్రీస్ అని వస్తుందో మనం ఫస్ట్ యూజ్ చేయాల్సిన థీరం, మనకు మైండ్లో రావాల్సిన థీరం పైథాగరస్ థీరం. ఏం చెప్తుంది పైథాగరస్ థీరము, డయామీటర్ స్క్వేర్, డయామీటర్ కాదు డయాగ్నల్. ఇక్కడ ఉంది హైపోటెనస్ ఉంటుంది కదా, ఫర్ ఎగ్జాంపుల్ ఇట్లా అనుకోండి, నేను ఇది ఆపోజిట్గా ఉంది, మీరు ఒకవేళ కన్ఫ్యూజ్ అయితే ఇది ఇట్లా అనుకోండి, ఈ హైపోటెనస్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు 2 సైడ్స్ యొక్క స్క్వేర్, ఈ స్క్వేర్ ప్లస్ ఈ స్క్వేర్. సో అప్పుడు ఏమవుతుంది, ఇక్కడ ఏది హైపోటెనస్ ఎలా కనుక్కుంటాము, ఈ 90 డిగ్రీస్కి ఆపోజిట్గా ఉండేది హైపోటెనస్. సో ఇది ఏబి అనేది హైపోటెనస్. సో ఏబి స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు సైడ్స్ స్క్వేర్ బీసీ స్క్వేర్ ప్లస్ ఏసీ స్క్వేర్, అంతే. ఇప్పుడు దీంట్లో సబ్స్టిట్యూట్ చేసి సాల్వ్ చేస్తే మనకు ఒక క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఫామ్ అవుతుంది. ఆ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ని మనము చూసిన తర్వాత ఏమన్నారు, బౌండరీస్ ఆఫ్ 7 మీటర్స్ అని చెప్పారు. తర్వాత ఈజ్ ఇట్ పాసిబుల్ టు డూ సో అంటే అది అలా డిజైన్ చేయడానికి అవుతుందా, ఇఫ్ ఎస్ అట్ వాట్ డిస్టెన్సెస్ ఫ్రమ్ ద 2 గేట్స్ షుడ్ బి ద పోల్ లొకేటెడ్. ఒకవేళ మనం డిజైన్ చేయగలిగితే ఈ డిస్టెన్సెస్ కనుక్కోండి, అంటే ఏసీ బీసీ, ఏసీని ఏమనుకున్నాం మనము ఎక్స్ అనుకున్నాం. సో ఎక్స్ కనుక్కోవాలి, తర్వాత 7 + x కనుక్కోవాలి, డిస్టెన్సెస్ ఫ్రమ్ ద పోల్ టు ద 2 గేట్స్ కనుక్కోవాలి అని చెప్తున్నారు. ఈజ్ ఇట్ పాసిబుల్ అని ఎప్పుడైతే చెప్తారో అప్పుడు ఏం చేయాలంటే మనం క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఫామ్ చేసిన తర్వాత డిస్క్రిమినెంట్ కనుక్కోవాలి. డిస్క్రిమినెంట్ కనుక్కొని ఆ డిస్క్రిమినెంట్ ఈక్వల్స్ టు 0 కానీ గ్రేటర్ దాన్ 0 కానీ వస్తుందా లేదా చూడాలి. ఈక్వల్స్ టు గ్రేటర్ దాన్ 0 వస్తేనే మనకు రియల్ రూట్స్ వస్తాయి. అప్పుడే మనము ఈ పర్టికులర్ ఇచ్చిన సిచ్యువేషన్ని డిజైన్ చేయగలుగుతాం. ఒకవేళ లెస్ దాన్ 0 వస్తే సో ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ టు డిజైన్ అని చెప్పి జస్ట్ రాసి వదిలేస్తాం. బికాస్ the formed quadratic equation does not have any real roots అని. ఓకే, ఫస్ట్ ఇది సాల్వ్ చేద్దాం. ఏబీ స్క్వేర్, ఏబీ అంటే ఏమి మనకు తెలుసు, ఎంత 13 మీటర్స్ అంటే 13 స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు బీసీ స్క్వేర్. బీసీ అంటే ఏమి 7 + x హోల్ స్క్వేర్ ప్లస్ ఏసీ అంటే ఎక్స్ స్క్వేర్. 13 స్క్వేర్ అంటే 169 ఈజ్ ఈక్వల్స్ టు ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్లో ఉంది, ఏ స్క్వేర్ ప్లస్ 2ab ప్లస్ బి స్క్వేర్. ఏ స్క్వేర్ అంటే 7 స్క్వేర్ 49 ప్లస్ 2ab, 2 అంటే 2, ఏ అంటే 7, ఎక్స్ 7 2 14x ప్లస్ బి స్క్వేర్ అంటే ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఎక్స్ స్క్వేర్. తర్వాత ఇక్కడ నాకు బోర్డు సరిపోదు కాబట్టి నేను ఇక్కడ కొంచెం ఇక్కడ అరేంజ్ చేసేసి రాస్తున్నాను. మీకు కావాలంటే డయాగ్రామ్ ఇక్కడ వేస్తాను.
ఒక పోల్ అనుకున్నాము ఇక్కడ పి, దీన్ని సి అనుకున్నాం కదా మనం, సి. తర్వాత డయామీటర్ ఇది ఏ అనుకున్నాం, దీన్ని బి అనుకున్నాం. ఇక్కడ నుంచి ఇక్కడ ట్రయాంగిల్ 90 degrees రెక్టాంగిల్ ట్రయాంగిల్ వచ్చింది, ఇక్కడ 13 meters. ఓకే ఓకే, దీన్ని చేస్తే ఏమొస్తుంది, 169 is equals to 14x x square 2x square plus 14x plus 49. ఇప్పుడు ఈ 169ని కూడా నేను రైట్ హ్యాండ్ సైడ్ పంపిస్తాను. ఫస్ట్ రివర్స్ చేసుకుందాం, ఎందుకంటే మనం కన్ఫ్యూజ్ అవ్వకుండా. ఈ మొత్తం లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఉన్నదాన్ని రైట్ హ్యాండ్ సైడ్ పంపిస్తాం, రైట్ హ్యాండ్ సైడ్ ఉన్నదాన్ని లెఫ్ట్ హ్యాండ్ సైడ్ తీసుకొద్దాం. ఇప్పుడు ఏమొస్తుంది, 2x square plus 14x plus 49 is equals to 169. దీన్ని సాల్వ్ చేస్తే ఏమొస్తుంది చెప్పండి, ఇప్పుడు 169 రైట్ హ్యాండ్ సైడ్లో ఉంది, మళ్ళీ లెఫ్ట్ హ్యాండ్ సైడ్ తీసుకొద్దాం. అప్పుడు ఏమవుతుంది, అది -169 అవుతుంది. సో 169లో 49 పోతే ఎంత వస్తుంది, -120. సో 2x square plus 14x minus 120 is equals to 0. ఇది ఫైనల్ ఈక్వేషన్. దీనిలో ఏమన్నా మనము డివైడ్ కానీ క్యాన్సల్ కానీ చేయగలుగుతామా చూడండి. ఇక్కడ 2 ఉంది, ఇక్కడ 14 ఉంది, 120 ఉంది. అంటే 2తో మనం మొత్తాన్ని ఏమైనా డివైడ్ చేయొచ్చు. 2 1s 2 7s 2 60s. అంటే ఫైనల్ ఈక్వేషన్ ఏమొస్తుంది, x square plus 2x minus 60 is equals to 0. ఇది మనకు ఫైనల్గా వచ్చిన క్వాడ్రాటిక్ ఈక్వేషన్. మనం దీని నుంచి ఫస్ట్ మనం ఆ డిస్టెన్స్ ఫ్రమ్ ద పోల్స్ కూడా కనుక్కోవాలి. ఒకవేళ డిస్క్రిమినెంట్ అనేది మనకు గ్రేటర్ దాన్ 0 వస్తే చేద్దాం. మనకి ఈ ప్రాబ్లం నుంచి ఫైనల్గా ఫామ్ వచ్చిన ఈక్వేషన్ ఏమి, x square plus 7x minus 60 is equals to 0. దీని నుంచి మనకు ఈజ్ ఇట్ పాసిబుల్ టు డూ సో, అంటే ఇది సిచ్యువేషన్ చేయగలుగుతామా లేదా అని అడిగారు కాబట్టి ఫస్ట్ మనం ఏం కనుక్కోవాలి, డిస్క్రిమినెంట్ కనుక్కోవాలి. డిస్క్రిమినెంట్కి ఫార్ములా b² minus 4ac. ఆన్ కంపేరింగ్ దిస్ ax square plus bx plus cతో కంపేర్ చేస్తే ఏమొస్తుంది, ఏమొస్తుంది చెప్పండి, x² కోఫిషియంట్ 1, b is equals to x కోఫిషియంట్ 7, c is equals to కాన్స్టెంట్ -60. ఓకే, దీని నుంచి డీలో సబ్స్టిట్యూట్ చేయండి ఫార్ములాలో. b² అంటే 7² minus 4 into a అంటే 1, c అంటే -60, 7² అంటే 49 minus into minus plus 6 4s 24, 240 plus 49 ఎంత, 289 is equals to 289. 289 అనేది పాజిటివ్ నెంబరా నెగిటివ్ నెంబరా, ఈక్వల్స్ టు 0 నా, ఈజ్ ఇట్ గ్రేటర్ దాన్ 0 ఆర్ లెస్ దాన్ 0 ఆర్ ఈక్వల్స్ టు 0. 289 అనేది పాజిటివ్ నెంబర్ విచ్ ఈస్ గ్రేటర్ దాన్ 0. సో మనకు రియల్ రూట్స్, ఇట్ హ్యాస్ 2 distinct రియల్ రూట్స్ వస్తాయి. ఇప్పుడు ఆ రూట్స్ ఏమి, రూట్స్ అంటే మనం x ఏమనుకున్నాం, xని మనము a నుంచి c వరకు ఏసీని మనము x అనుకున్నాము. సో ఇక్కడ రాస్తాను చూడండి, కావాలంటే మీరు కొంచెం వెనక్కి వెళ్తే నా వీడియోలో కనిపిస్తుంది. ఏసీని x అనుకున్నాము, బీసీ ఏమొచ్చింది, x + 7 అని వచ్చింది. ఓకే, ఇది ఇక్కడ రాసి పెట్టుకుందాం. 2 distinct రూట్స్ వచ్చాయి. ఇప్పుడు మనము ఈ క్వాడ్రాటిక్ ఈక్వేషన్కి రూట్స్ కనుక్కోవాలి. డైరెక్ట్గా మనం d కనుక్కున్నాం కాబట్టి మనం ఫార్ములా యూజ్ చేసేద్దాం. ఏదది, x is equals to -b plus or minus square root of b² minus 4ac by 2a is equals to b అంటే ఏమి, b వాల్యూ, b is equals to 7 -7 plus or minus square root of b² minus 4ac. మొత్తం చేయాల్సిన అవసరం లేదు, ఆల్రెడీ మీరు ఇక్కడ చేసి ఎంత వచ్చింది, 289. సో డైరెక్ట్గా 289 అని రాసేయచ్చు. బై 2 into a వాల్యూ ఎంత, 1 అంటే 2 into 1. ఓకే, -7 plus or minus 289కి ఎట్లా రాయొచ్చు చూడండి, ఇట్ ఈస్ ఈక్వల్ టు 17 square. 17 into 7 17 కావాలంటే మల్టిప్లై చేయండి. 7 7s 49, 7 1s 7, 11, 17, 289. ఓకే, సో 17 square ఈజ్ 289. దీన్ని ఎట్లా రాసు, 17 square. స్క్వేర్కి 17 క్యాన్సల్, కింద 2 ఉంది. దట్ ఈజ్ ఈక్వల్స్ టు -7 plus or minus 17/2. ఒకసారి ఒక రూట్కి ఒకసారి ప్లస్ తీసుకోవాలి, ఇంకొక రూట్కి మైనస్ తీసుకోవాలి. సో x ఈజ్ ఈక్వల్స్ టు ఫస్ట్ ప్లస్ తీసుకుందాం, -7 plus 17/2, ఇంకొకటి -7 minus 17/2. సో ఇదేమొస్తుంది, -7 plus 17 అంటే +10, 10/2 అంటే 5. ఇదేమొస్తుంది, -7
-24 -24 బై కదా -24 -24/2 అంటే -12. ఓకే, మనకి ఎక్స్ అంటే ఏమనుకున్నాం మనము, ఏసీ యొక్క డిస్టెన్స్, ఈ డిస్టెన్స్ని మనము ఎక్స్ అనుకున్నాము. డిస్టెన్స్ చూడండి, మనకి ఎక్స్ వాల్యూస్ ఏమొచ్చాయి, 5 ఒకటి వచ్చింది, -12 ఒకటి వచ్చింది. ఏసీ అనేది మనకు డిస్టెన్స్ ఎప్పుడైనా నెగిటివ్లో వస్తుందా, రాదు. సో దిస్ ఈజ్ నాట్ మనకు కావాల్సిన ఆన్సర్, ఇది కాదు. సో x = 5 అనేది మనకు కావాల్సిన డిస్టెన్స్. సో దీని నుంచి ఏసీ ఈక్వల్స్ టు ఏమొస్తుంది, ఎక్స్ అనుకున్నాం. ఏసీ = 5 meters, బీసీ = x + 7 అంటే 5 + 7. BC = 5 + 7 ఎంత, 12 meters. సో దీని నుంచి మనము ఏం కనుక్కున్నాం చూడండి. ఫస్ట్ మనం ఇది ఒక వర్డ్ ప్రాబ్లం, ఇది కొంచెం కష్టమైనదే. ఒక 2-3 టైమ్స్ మీరు ప్రాక్టీస్ చేయండి, అర్థం చేసుకోండి. ఫస్ట్ ప్రాబ్లమ్ని బాగా చదివి అర్థం చేసుకోవాలి. అర్థం చేసుకొని దాని నుంచి ఫస్ట్ మనం క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఫామ్ చేసాము. తర్వాత ఈ పర్టికులర్ సిచ్యువేషన్ పాసిబుల్ అవుతుందా లేదా అడిగాడు కాబట్టి డిస్క్రిమినెంట్ని కనుక్కున్నాము. ఆ డిస్క్రిమినెంట్ >0 వచ్చింది కాబట్టి మనము రూట్స్ కనుక్కున్నాం. ఒకవేళ అది డిస్క్రిమినెంట్ <0 వచ్చింటే దిస్ ఈజ్ నాట్ పాసిబుల్ టు ఫార్మ్ ద పర్టికులర్ సిచ్యువేషన్ అని రాసి జస్ట్ ఒక లైన్ వదిలేసేవాళ్ళం. కానీ మనకు డిస్క్రిమినెంట్ >0 వచ్చింది కాబట్టి మనము రూట్స్ కూడా కనుక్కున్నాము. ఓకే, మనకు ఈ చాప్టర్లో లాస్ట్ ఎగ్జాంపుల్ 9, ఫైండ్ ద డిస్క్రిమినెంట్ ఆఫ్ ద ఈక్వేషన్ 3x² - 2x + 1/3 = 0 అండ్ హెన్స్ ఫైండ్ ద నేచర్ ఆఫ్ ఇట్స్ రూట్స్, ఫైండ్ దెమ్ ఇఫ్ దే ఆర్ రియల్. అంటే ఫస్ట్ మనము ఇచ్చిన ఈక్వేషన్ నుంచి డిస్క్రిమినెంట్ కనుక్కోవాలి. ఆ డిస్క్రిమినెంట్ కనుక > 0 వస్తే మనము దానికి రూట్స్ కనుక్కోండి అని చెప్తున్నారు. ఓకే, ఫస్ట్ గివెన్ 3x² - 2x + 1/3 = 0. మనకు స్టాండర్డ్ ఫార్మ్ ఆఫ్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ax² + bx + c = 0. ఆన్ కంపేరింగ్ మనం ఎందుకు ఇది చేస్తున్నాము, d = b² - 4ac డిస్క్రిమినెంట్ కనుక్కోవడానికి ఇలా కంపేర్ చేసి ABC వాల్యూస్ తీసుకుంటున్నాం. a = x² కోఎఫిషియంట్ 3, b = x కోఎఫిషియంట్ -2, c = కాన్స్టెంట్ 1/3. దీని నుంచి మనకు డిస్క్రిమినెంట్ d = b² - 4ac, b వాల్యూ -2 హోల్ స్క్వేర్ -4ac, 4 into a వాల్యూ 3, c వాల్యూ 1/3. మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 2² అంటే 4 మైనస్ ఇక్కడ 3 క్యాన్సల్ -4 4 - 4 0. డిస్క్రిమినెంట్ = 0 వచ్చింది. డిస్క్రిమినెంట్ 0 వస్తే ఇచ్చిన క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్ రూట్స్ ఎలా ఉంటాయి, ఇట్ హ్యాస్ 2 ఈక్వల్ రియల్ రూట్స్ ఉంటాయి. ఏముంటాయి, రెండు రూట్స్ ఉంటాయి, రియల్ రూట్స్, అవి ఈక్వల్ ఉంటాయి ఎప్పుడైతే మనకు డిస్క్రిమినెంట్ = 0 వస్తుందో. ఎప్పుడైతే మనము ఆ రూట్స్ చూడండి, ఫైండ్ దెమ్ ఇఫ్ దే ఆర్ రియల్, కాబట్టి మనకు 2 రియల్ రూట్స్ వచ్చాయి కాబట్టి మనం వాటిని ఫైండ్ కూడా చేయాలి. ఫైండ్ చేయడానికి ఫార్ములా ఏమి, x = -b ± b² - 4ac / 2a. చాలామంది ఎప్పుడైతే d = 0 వస్తుందో రూట్స్ వచ్చి -b/2a అని రాసేస్తారు. అది కూడా కరెక్టే, మనం మళ్ళీ దానికి సపరేట్గా గుర్తుపెట్టుకోవాలి. ఓకే, d = 0 వస్తే రూట్స్ డైరెక్ట్గా -b/2a దానికంటే మీరు దీన్ని dతో వదిలేయండి. మీరు d > 0 వచ్చినా కూడా = 0 వచ్చినా కూడా ఈ ఫార్ములా గుర్తుపెట్టుకోండి, దీంట్లోనే మీరు సబ్స్టిట్యూట్ చేయండి. అప్పుడు కూడా మీకు -b/2a వస్తుంది లాస్ట్లో, ఎందుకంటే ఇది 0 కాబట్టి. ఓకే, ఎందుకంటే కన్ఫ్యూజ్ అయిపోతారు కొంతమంది పిల్లలు. ఓకే, డిస్క్రిమినెంట్ = 0 ఉంటే -b/2a అంట, లేదంటే >0 అంటే -b ± b² - 2a b² - 4ac/2a అంట. రెండు వేరేగా ఉన్నాయని కన్ఫ్యూజ్ అవుతారు. అందుకని ఏం జస్ట్ ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి, మీరు d ఏమొచ్చినా కూడా దీంట్లో సబ్స్టిట్యూట్ చేసేయండి, మీకు రూట్స్ వస్తాయి. ఓకే, దీని నుంచి x = ఏమొస్తుంది, -b అంటే -2 -2 ± చూడండి b² - 4ac ఆల్రెడీ కనుక్కున్నాం. d = b² - 4ac ఎంత వచ్చింది, 0 √0/2a. ఏ వాల్యూ ఎంత, 3 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 2 ± √0 అంటే 0నే ±0/2 3s 6 ఆర్ 2 × 3 ఇట్లే పెట్టుకోండి. సో ఏమొస్తుంది, 2/6 2 1s 2 3s = 1/3.
సో ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు 1/3. మనకు రూట్స్ ఏమి 2 ఈక్వల్ రియల్ రూట్స్. సో ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు 1/3 అనేది ఒక రూటు, మళ్ళా 1/3 అనేది కూడా ఒక రూటు. ఎక్స్ స్క్వేర్ అంటే మనకు క్వాడ్రాటిక్ ఈక్వేషన్. ఎప్పుడైతే క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఉంటుందో మనకు 2 రూట్స్ వస్తాయి. అందుకనే మనకి ఇక్కడ ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు 1/2 1/2 2 ఈక్వల్ రియల్ రూట్స్. అంతే. ఇది చాలా సింపుల్ అయిన ప్రాబ్లం. ఎందుకు ఇచ్చారు అంటే అక్కడ లాస్ట్ చూడండి సి ఈజ్ ఈక్వల్స్ టు 1/3. పిల్లల్ని కన్ఫ్యూజ్ చేయడానికి అట్లాంటివి ప్రాబ్లమ్స్ ఇస్తారు. మనం ఏం కన్ఫ్యూజ్ అవ్వగలగాలి, ఏం క్వశ్చన్ ఇచ్చినా కూడా మనకు తెలిసిన ప్రాసెస్లో చేసుకుంటా వెళ్ళిపోవాలి, ఆన్సర్ అదే వచ్చేస్తుంది. అందుకనే మనం కాన్సెప్ట్ నేర్చుకోవాలి, ఎప్పుడు ప్రాబ్లమ్ని బట్టి పట్టకూడదు. ఓకే, అంతే స్టూడెంట్స్. ఈ వీడియోలో నేను ఇచ్చిన ఎక్స్ప్లెనేషన్ మీకు అర్థమైంది అనుకుంటున్నాను. మీకు ఏమైనా డౌట్లు ఉంటే కమెంట్స్ చేయండి, నేను రిప్లై చేస్తాను. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.